నమస్తే వెల్కమ్ టు నవయువరే ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. ఈ వీడియోలో మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే మనం ఎలాంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి అనేది చాలా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది రైతులు ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్ యూజ్ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. అలా కాకుండా యాక్చువల్గా డోస్ ఎంత, ఒక ఎకరాకి ఒక పంట కాలంలో మనం వినియోగించాల్సినటువంటి ఎరువుల మోతాదు ఎంత అనేది చాలా క్లియర్గా చాలా రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొక్కజొన్న పంటలో ఎన్పికే ఎరువులు అనేవి అత్యంత ప్రధాన పాత్ర వహిస్తాయి. అందులో ముఖ్యంగా నత్రజని అనేది అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది మన దిగుబడులు సాధించడంలో, ముఖ్యంగా వరి తర్వాత ఈ మొక్కజొన్నలో. కాబట్టి ఈ ప్రధాన ఎరువులైనటువంటి ఎన్పికే నిష్పత్తి ఎంత అనేది, అది ఎంత మనం ఏ మోతాదులో మనం ఫెర్టిలైజర్ వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రికమెండెడ్ నిష్పత్తి కనుక కేజీస్ కనుక చూసినట్లయితే నత్రజని దాదాపు 96 కేజీల నత్రజని మనం వినియోగించాల్సి ఉంటుంది. భాస్వరం దాదాపు 32 కేజీల భాస్వరాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అలాగే పొటాష్ దాదాపు 32 కేజీలు, 96:32:32 చొప్పున మనం వినియోగించాల్సి ఉంటుంది. ఇది ప్రధాన ఎరువులకు సంబంధించింది. ఇది మనం ఎలా అంటే మన మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి యూరియాకి కావచ్చు, లేకపోతే డిఏపిలోకి కావచ్చు, లేదా ఎస్ఎస్పిలోకి కావచ్చు, లేదా ఎంఓపిలోకి కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఎన్ని కేజీలలో మనకు ఒక పంట కాలంలో ఒక ఎకరానికి సంబంధించినటువంటి మొక్కజొన్న పంటకు మనం వినియోగించాల్సినటువంటి ఎరువుల మోతాదు ఎంత అనేది చూద్దాం. మనకు నత్రజని యూరియా మార్కెట్లో దొరికేటువంటి యూరియాలో కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపు 208 కేజీల యూరియా మనం ఒక పంట కాలంలో ఒక ఎకరాకు సంబంధించినటువంటి మొక్కజొన్న పంటలో వినియోగించాల్సినటువంటి నత్రజని మోతాదు. అలాగే భాస్వరం కనుక చూసినట్లయితే మనకు డిఏపి అందుబాటులో ఉంటుంది. అది దాదాపుగా మనం 70 కేజీలు వినియోగించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా ఒక బస్తాన్నర వరకు డిఏపి వినియోగించాల్సి ఉంటుంది. అది అందుబాటులో లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లోకి కనుక కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 200 కేజీల పైన, అంటే దాదాపుగా 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం వినియోగించాల్సి ఉంటుంది. ఎంఓపిలోకి కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే 50 కేజీల మన ఈ పొటాషియం వినియోగించాల్సి ఉంటుంది. సో అది ఒక బస్తా ఎకరా చొప్పున మనం వినియోగించాలి. అంటే రైతుకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే 5 బ్యాగుల యూరియా, ఒక బస్తాన్నర డిఏపి, ఒకవేళ డిఏపి అందుబాటులో లేనప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అన్నది దాదాపు 4 బస్తాలు మనం వినియోగించాల్సి ఉంటుంది. ఒక బస్తా పొటాషియం వినియోగించాలి. ఇది మొత్తం ప్రధాన ఎరువులైనటువంటి ఎన్పికేకి సంబంధించినటువంటి ఒక మేజ్లో, అంటే మన మొక్కజొన్నలో వినియోగించాల్సినటువంటి ఎరువుల మోతాదు. అర్థమైంది కదా. 5 బస్తాల యూరియా, బస్తాన్నర నుంచి 2 బస్తాల డిఏపి, ఒక బస్తా పొటాష్ మనం వినియోగించాలి. అయితే ఇది ఏ సమయంలో ఎప్పుడు వినియోగించాలి ఈ ప్రధాన ఎరువులు అనేది తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మిగతా న్యూట్రియంట్స్ మనం అనుకున్న 16 రకాల ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఎప్పుడు వినియోగించాలనేది కూడా వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ముఖ్యంగా ఎన్పికేకి సంబంధించి కనుక చూసినట్లయితే మనం డిఏపికి సంబంధించింది, అంటే ఈ బస్తాన్నర నుంచి 2 బస్తాల డిఏపి కావచ్చు, అది అందుబాటులో లేనప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 4 బస్తాలు, అలాగే పొటాష్ అనేది పూర్తి మొత్తంలో, అంటే ఈ డిఏపి అంటే భాస్వరానికి సంబంధించిన ఎరువులు కావచ్చు, ఇటు పొటాష్ సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, ఇది పూర్తి స్థాయిలో మనం చివరి దుక్కిలోనే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే విత్తనం పెట్టేటువంటి ముందే దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలి. దీంతో పాటు మనం అనుకున్నటువంటి 208 కేజీల రేషియోలో 1/4 ఆఫ్ ది యూరియా, అంటే దాదాపు 45 నుంచి 50 కిలోల యూరియా కూడా దుక్కిలోనే విత్తనం విత్తక ముందుకే మనం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ భాస్వరానికి సంబంధించి కావచ్చు, పొటాష్కు సంబంధించి కావచ్చు, అలాగే యూరియాలో 1/4 ఆఫ్ ది యూరియా మనం విత్తనం పెట్టక ముందుకే మ్యాక్సిమం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిగిలిన యూరియా అనేది, అంటే ఇక్కడ మనం 5 బస్తాల్లో వినియోగించాం కదా, 5 బస్తాలు అనుకున్నాం కదా, అందులో ఒక బస్తా వినియోగించాం. ఇంకా 4 బస్తాలు అనేది 4 లీఫ్ స్టేజ్లో ఒక బ్యాగ్ వేసుకోవాలి. తర్వాత 8 లీఫ్ స్టేజ్లో దాదాపు 2 బస్తాలు, అలాగే టెస్టలింగ్ అంటే పీచు దశలో మిగతా 2 బస్తాలు మనం ఎకరానికి చొప్పున పూర్తిగా వినియోగించాల్సిన అవసరం ఉంది. చాలామంది రైతులు వేసినప్పుడల్లా 2 బస్తాల యూరియా అనేది రెగ్యులర్గా వేస్తూనే ఉంటారు. సో అట్లా కూడా మంచి దిగుబడులు కూడా సాధించినటువంటి సందర్భాలు చూస్తాం. ఇది ప్రధాన ఎరువులకు సంబంధించి ఎన్పికేకి సంబంధించిన ఎరువులు మనం ఎంత మోతాదు ఏ సమయంలో మనం వినియోగించాలనేది తెలుసుకున్నాం. అలాగే ఆర్గానిక్ మీకు తెలిసిందే, పశువుల ఎరువు కావచ్చు, లైక్ వర్మి కంపోస్ట్ లాంటివి ఖచ్చితంగా 4 నుంచి 5 టన్నులు, అది కూడా ముందు దుక్కి దున్ని విత్తనం పెట్టుకున్నటువంటి ముందే కూడా ప్రతి రైతు కూడా
ప్రతి ఎకరానికి చొప్పున మనం వినియోగించడం అనేది మంచి దిగుబడులు సాధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీటితో పాటుగా బయో ఫెర్టిలైజర్స్ లైక్ వ్యామ్ కావచ్చు, ఇది తర్వాత మన పిఎస్బి కంటెంట్ కావచ్చు, తర్వాత అజోస్పెరిల్లం, అజిటోబ్యాక్టర్ లాంటి కొన్ని రకాలైనటువంటి జీవన ఎరువులు కూడా వినియోగించినట్లయితే మంచి దిగుబడులకు మనం ఆశించడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఏందంటే ఈ వర్మి కంపోస్ట్ పశువుల ఎరువు అనేది ముందులోనే దుక్కి దున్నే ముందే మనం వేసుకుంటాం. ఈ అజోస్పెరిల్లం కావచ్చు, అజిటోబ్యాక్టర్స్ కావచ్చు, లైక్ వ్యామ్, వసిక్యులర్, ఆర్వస్కులర్ మైకోరైజా లాంటి ఈ జీవన ఎరువులను కూడా దాదాపుగా మనం ఫర్మెంటేషన్ ఒక 25 కేజీల పశువుల ఎరువుతో కలుపుకొని దాని ఫర్మెంటేషన్ చేసుకొని కూడా మనం ఎట్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ అంటే ముందుగానే వేసుకోవచ్చు, లేదా మనం విత్తిన తర్వాత మొలిచిన తర్వాత 4 లీఫ్ స్టేజ్లో కూడా మనం వేసుకున్నట్లయితే కూడా మంచి వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది మొక్క నత్రజనిని బాగా తీసుకొని మనం ఆశించినటువంటి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సిఎంఎస్, కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ లాంటివి కావచ్చు, అలాగే మైక్రో రిలేటెడ్ న్యూట్రియంట్స్ కావచ్చు, లైక్ సీవీడ్, హ్యూమిడ్ రిలేటెడ్ మార్కెట్లో ఈ రోజుల్లో చాలా అందుబాటులో ఉంటున్నవి. సో అవి డిఫరెంట్ కంపెనీలో డిఫరెంట్ బ్రాండింగ్తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్తానంటే పిఐ కంపెనీలో బయోవిటా లాంటిది కావచ్చు, లేకపోతే మైక్రో ఫుడ్ లాంటిది కావచ్చు, లేకపోతే ఏరియస్లో మీకు అగ్రోమిన్ సాయిల్ డస్ట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. సో ఇలా రకరకాలుగా మనకు మైక్రో రిలేటెడ్ కంటెంట్ అనేది అందుబాటులో ఉంది. వాటిని ఈ 4 లీఫ్ స్టేజ్లో అంటే మొదటి దఫా ఎరువుల్లోనే కలిపి మన ఏదైతే మొక్కజొన్నకు ఇచ్చినట్లయితే మనం అనుకున్నటువంటి దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉంది. ఒకవేళ సూటి రకాలైనటువంటి ఎరువులకు వెళ్ళడం వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ మీరు కాంప్లెక్స్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పెట్టుబడి అనేది డబుల్ అవుతుంది. అది రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ డైరెక్ట్ ఎరువులు, సూటి ఎరువులు అయినటువంటి నత్రజని, భాస్వరం కానీ అలాంటి అందుబాటులో లేనప్పుడు మరి క్యాల్కులేట్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా 96:32:32 రేషియోకి కన్వర్ట్ చేసుకొని ప్రతి ఎరువులను కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చండి. దానికి మనం చేయాల్సింది ఏం లేదు. ఉదాహరణకి ఇప్పుడు నత్రజని ఉంది. నత్రజని ఎంత రికమెండెడ్ మనకు 96 కేజెస్. 96 కేజెస్ డివైడెడ్ బై ఏదైతే మన ఎరువు ఇప్పుడు 2020 అనుకున్నాం, డివైడెడ్ బై ఎంత ఉంటుంది? 2020 100 కేజీ బ్యాగ్లో 20% డివైడ్ 20% ఇంటూ 100 వేసినట్లయితే మనకు ఎన్ని కేజీలు వేయాలనేది ప్రతి ఎరువు కూడా మనం ఈజీగా కన్వర్ట్ చేసి ఆ మోతాదులో వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది రైతులు అనుకోవచ్చు ఎక్కువ మొత్తంలో వేస్తే ఏమవుతుంది, మోతాదు మించి ఎక్కువ ఎరువులు వేయడం వల్ల మనకు అనవసరంగా పెట్టుబడి పెరిగేటువంటి అవకాశం ఉంది. లేదా గాలి లేదా వాన లాంటివి వీచినప్పుడు, గాలి వాన ఎక్కువగా వచ్చినప్పుడు మనకు పంట ఒరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇది మనకు రికమెండెడ్ ఫెర్టిలైజేషన్ అనేది ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఇది కూడా ఎలా అంటే హైబ్రిడ్ రకాలు సంబంధించినటువంటి డోసే. సాధారణ మొక్కజొన్న రకాలు ఈ మధ్యలో ఎవరు వేయట్లేదు. దానికి చాలా తక్కువ మొత్తంలో మనం ఎరువులు వినియోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ హైబ్రిడ్ రకాలే కాబట్టి వాటికి రికమెండెడ్ డోసే మీకు ఈ వీడియోలో వివరించేటువంటి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఏ మోతాదులో మీరు ఎరువులను వినియోగిస్తున్నారు, ఎంత దిగుబడి సాధిస్తున్నారు అనేది కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.